అందరూ ఫైబర్ తినండి, ఫైబర్ తినండి అంటారు. ఫైబర్ కోసం ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. కానీ అవి ఏం అక్కర్లేదండి. ఇలాంటి కూరలు చేసుకుంటే కావాల్సినంత ఫైబర్ వస్తుంది. ఈ బొబ్బరి చిక్కుడుకాయలను ఉడకపెట్టుకుందామండి. ఈ కూరని నేను అల్లం పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను, ఎర్రకారం వాడకుండా. దానికోసం కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం దంచుకుందాం. దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది నలిగిపోయిందండి. ఇప్పుడు చిక్కుడుకాయలను కూడా వడకట్టేసుకుందాం. ఇప్పుడు మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాం. ఇది వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకుని వేయించుకుందాం. ఇందులో ఎండుమిర్చి కూడా వేయట్లేదు నేను. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇప్పుడు పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.